అందరికీ నమస్కారం. మన నాగరాజుస్ అకాడమీలో గ్రూప్ 2 మెంటర్‌షిప్ అనేది స్టార్ట్ అయింది. 2026, 27 గ్రూప్ 2 మెంటర్‌షిప్ అనేది మొదలవుంది. ఒకసారి దీని గురించి చూద్దాం. రోడ్ మ్యాప్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. మార్చి 21 నుంచి జూలై 30 వరకు ఇది కొనసాగుతుంది. అంటే దాదాపుగా 4 నెలలు ఈ రోడ్ మ్యాప్ షెడ్యూల్ అనేది కొనసాగుతుంది. ఈ రోడ్ మ్యాప్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఈ 4 నెలలు ఎలా ఈ యొక్క రోడ్ మ్యాప్ షెడ్యూల్ అనేది డిజైన్ చేయడం జరిగిందంటే మొత్తం కూడా చూడండి ఒకసారి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా కవర్ అయ్యేటట్టుగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్ సబ్జెక్టులు. సో ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు జాయిన్ అయ్యి అందులో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. మీరందరూ కూడా ఈ రోడ్ మ్యాప్ షెడ్యూల్ అనేది ఒకసారి చూడండి. అయితే ఈ యొక్క మెంటార్షిప్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఈ మెంటార్షిప్లో పూర్తి క్లాసులు ఉండవు. అంటే సబ్జెక్ట్కి సంబంధించి పూర్తి క్లాసులు ఉండవు. మరి ఏముంటాయంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక టాపిక్ని ఏ అంశాల దగ్గర ఫోకస్ చేయాలో రోడ్ మ్యాప్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. అంటే పలానా ఫోకస్ ఏరియా ఉంటే దాని గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించి బుక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సో షెడ్యూల్ ప్రకారము ఆ టాపిక్లో చదవాల్సిన అంశము అలానే ఎక్కడ ఫోకస్ అయ్యాలో రోడ్ మ్యాప్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు నేను ఇచ్చే సమాచారం ఏంటంటే కొత్తగా ఎవరైతే గ్రూప్ 2 కోసము ప్రిపేర్ అవుతున్నారో, కొత్తగా ఇదే మొదటిసారి అయితే సో ఈ మెంటార్షిప్ అనేది వద్దు. ఎవరైతే ఆల్రెడీ చదువుకొని ఉంటారో, పోయినసారి సో రాసి ఉంటారో, గ్రూప్ 2 1-2 సార్లు రాసి ఉంటారో, పూర్తిగా అవగాహన ఉంటుందో వారు ఈ మెంటార్షిప్లో చేరితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే 4 నెలల్లోనే పూర్తిగా 1-2 సార్లు రివిజన్ చేయడం జరుగుతుంది. మీకు జూలైలోనే పూర్తిగా మీరు ఒక గ్రిప్ వస్తుంది, మీకు మొత్తం కూడా ఒక గ్రిప్ వస్తుంది. సో కాబట్టి చూడండి, సో ప్రతి ఆదివారం కూడా ఈ మెంటార్షిప్లో ప్రతి ఆదివారం కూడా సో ఒక టెస్ట్ ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా లైవ్ చూడండి. 10:30 AM నుంచి 12 PM వరకు మీకు ఒక గ్యారెంటీకి ఒక టెస్ట్ ఉంటుంది ప్రతి ఆదివారం కూడా. అంటే అందరూ కూడా ఆ టయానికి 10:30 గంటలకి, ఉదయాన్నే 10:30 గంటలకి, అందరూ కూడా ఆ రోజు హాలిడే కాబట్టి 10:30 కానుంచి అలానే 12 గంటల వరకు సో టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో అలా మనకి ఈ మెంటార్షిప్లో భాగంగా మొత్తం 20 టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఉంటాయి. ఓకే, తర్వాత సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క నాగరాజుస్ అకాడమీ గ్రూప్ 2 మెంటర్షిప్ ప్లస్ టెస్ట్ సిరీస్కి సంబంధించి వ్యవధి 4 నెలలు, గ్రాండ్ టెస్టులు 20 ఉంటాయి. సో ఆఫర్ రూపంలో 1200 రూపాయలకి ఈ యొక్క కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. మన నాగరాజుస్ అకాడమీ యాప్ ఉంటుంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు అండ్ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో గ్రూప్ 2 మెంటర్షిప్ 2026-27 దీనిలో భాగంగా మనం వీక్ 1 అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వీక్ 1 షెడ్యూల్ వచ్చేసి మనకి ఇప్పుడు చూపిస్తాను. ఇందులో చూడండి ఒకసారి 21-3-2026 నుంచి 28-2026 వరకు, అంటే ఈ వారం రోజుల పాటు ఏ సబ్జెక్టులు చదవాలంటే ఇండియన్ హిస్టరీలో భారత్లోకి యూరోపియన్ల రాక, అలానే ఏపీ హిస్టరీ ఆంధ్రాలోకి యూరోపియన్ల రాక, ఇండియన్ ఎకానమీ ద్రవ్యోల్బణము, అలానే జాగ్రఫీలో 3 సెక్షన్లు ఉన్నాయి మీకు. అందులో హ్యూమన్ జాగ్రఫీ ఉంది, అందులో భాగంగా మానవ అభివృద్ధి అంటే హ్యూమన్ డెవలప్మెంట్. సో ఈ 4 సబ్జెక్టులు చదువుకుంటూనే రోజు కూడా ఒక గంట పాటు మెంటల్ ఎబిలిటీ అలానే కరెంట్ అఫైర్స్ అనేది రోజు అప్ టు ఎగ్జామ్ వరకు చదవాల్సి ఉంటుంది. ఓకే, అలానే సో మీకు 29-3-2026 అంటే ఆదివారం రోజు గ్రాండ్ టెస్ట్ 1 అనేది జరుగుతుంది. సో 10:30 AM నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఇది మీకు సంబంధించి మొత్తం కూడా 100 లేదా 150 మార్కులతోటి, ఆ టాపిక్ను బట్టి 100 లేదా 150 మార్కులతోటి, అంటే 150 ప్రశ్నలతోటి మ్యాక్సిమం సో మనకి 20 టెస్టులు జరుగుతాయి. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ క్లాస్లో ఇండియన్ హిస్టరీ అలానే ఏపీ హిస్టరీ ఈ సబ్జెక్టులకు సంబంధించి చూడండి ఏం చదవాలి. భారతదేశంలోకి యూరోపియన్ల రాక, అలానే ఆంధ్రాలోకి యూరోపియన్ల రాక. సో వీటిలో ఏం చదవాలి అనేది ఇక్కడ ఏం ఫోకస్ అయ్యాలో చూద్దాం. యూరోపియన్ల రాక అంటే ఫోకస్ ఏరియా చూడండి ఒకసారి. మనం ఫస్ట్ భారతదేశంలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా కానీ, అంటే ఆంధ్రదేశంలో అయినా సరే యూరోపియన్ల వరుస క్రమం నేర్చుకోవాలి. అంటే ఆంధ్రాలోకి యూరోపియన్లు సో మొదటి ఎవరు వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్ ఎవరు వచ్చారు, ఫోర్త్ ఎవరు వచ్చారు, అలానే భారతదేశంలో కూడా మొదటి ఎవరు వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు, అట్లా వరుస క్రమం అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. తర్వాత సో ఒక్కొక్క యూరోపియన్కి సంబంధించి, అంటే బ్రిటిష్ వారు లేదా పోర్చుగీస్ వారు లేదా డచ్ వారు, ఇట్లా వారి యొక్క మొదటి వర్తక స్థావరం ఏదో గుర్తుపెట్టుకోవాలి. అలానే వాళ్ళు ఆ మొదటి వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారో తెలుసుకోవాలి. అలానే ఆ మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పరిచేటప్పుడు వారికి ఎవరి అనుమతి ఇచ్చారో, ఏ రాజు అనుమతి ఇచ్చాడో ఫస్ట్ తెలుసుకోవాలి. అలానే వ్యాపార కేంద్రాలు, ఆ కేంద్రాల్లో ప్రముఖ పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఫస్ట్ వీక్లో భారతదేశంలోకి అలానే ఆంధ్రాలోకి యూరోపియన్ల రాక అన్నప్పుడు ఇంతవరకు ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో పూర్తిగా చదువుతూనే సో ఇవి ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే,
మనకి ఎగ్జామినర్ ఎలా ఇచ్చాడు, ఎలాంటి ప్రశ్నలు ఇస్తాడో ఒకసారి మనం చూద్దాం, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నుంచి మీకు చూపిస్తున్నాను. ఆంగ్లేయులు మొదటి కర్మాగారము కోస్తాంధ్రలో ఎక్కడ స్థాపించారు? వేర్ డిడ్ ది ఇంగ్లీష్ ఎస్టాబ్లిష్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ కోస్టల్ ఆంధ్ర? మచిలీపట్నము. అంటే చూడండి, ఇక్కడ మొదటి కర్మాగారము లేదా మొదటి వర్తక స్థావరము ఏది అని అడుగుతున్నాడు. సో ఇదే కదా మనం ఫోకస్ చేయమంది. సో కాబట్టి ఇది ఫోకస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలానే నెక్స్ట్ ఇంకా చూద్దాం. చూడండి, ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు చూడండి. సో చూడండి ఒకసారి, ఇది గ్రూప్ 2లో అడిగాడు. 1611 ADలో కెప్టెన్ హాకిన్స్ దళాధిపత్యంలో గ్లోబ్ అనే ఆంగ్ల నౌక మచిలీపట్నం రేవుని చేరుకుంది. సో ఇది ధృవీకరణ అంటే అసర్షన్. అలానే కారణం చూడండి, మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని నెలకొల్పడానికి ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీకి కులీ కుతుబ్ షా అనుమతి ఇచ్చాడు. ఇది కనుక చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏంటి? ఏ తప్పు కానీ ఆర్ నిజము. ఇక్కడ చూడండి, కెప్టెన్ హాకిన్స్ కాదు, ఇక్కడ కెప్టెన్ హిప్పన్ అనమాట. హిప్పన్ నాయకత్వంలో అని చెప్పేసి అనాలి. సో అప్పుడు మాత్రమే అసర్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి, 1611లో ఆంగ్లేయులు స్థాపించిన మచిలీపట్నము వారికి చివరికి డాష్లో అంటే ఏ సంవత్సరంలో మద్రాసుకు వెళ్లే వరకు వారి యొక్క ప్రధాన కార్యాలయంగా సేవలందించింది? సో ఆన్సర్ 1641. అంటే చూడండి, మీకు ఇవన్నీ కూడా ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడో ఒకసారి మీకు చూపిస్తాను. అంటే ఏంటి? స్థావరాల గురించి అడుగుతున్నాడు. సో మొదటి స్థావరం గురించి ఇక్కడ అడిగాడు. అలానే ఇక్కడ ఇంకా ఏంటి? ఇక్కడ కూడా మొదటి స్థావరం గురించి అడిగాడు. అలానే నెక్స్ట్ ఎవరి అనుమతి ఇచ్చాడో కూడా ఇక్కడ అడిగాడు. అలానే నెక్స్ట్ ఇక్కడ వర్తక స్థావరం గురించి అడిగాడు. మనకు వర్తక స్థావరాల గురించి అంత ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి దీని గురించి చూద్దాము ఏమేం చదవాలో. ఆంధ్రాలోకి యూరోపియన్ల రాక వరుస క్రమం ఒకసారి చూడండి. ఫస్ట్ డచ్ వారు, 2 తర్వాత వచ్చిన వారు బ్రిటిష్ వారు, తర్వాత వచ్చిన వారు ఫ్రెంచ్ వారు, తర్వాత వచ్చిన వారు పోర్చుగీస్ వారు. ఈ 4 గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫస్ట్ డచ్, తర్వాత బ్రిటిష్, తర్వాత ఫ్రెంచ్, తర్వాత పోర్చుగీస్ వారు. వరుస క్రమం ఏంటి? ఆంధ్రాలోకి వచ్చిన యూరోపియన్ల రాక. అంటే ఎక్కువగా ఈ 4గిట్లో ఎగ్జామినర్ దేని మీద ఫోకస్ చేస్తున్నాడంటే బ్రిటిష్ వారి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. కంపల్సరిగా బిట్ అడుగుతున్నాడు. సరే చూద్దాం. చూడండి, సో ఇక్కడ మనకి ప్రీవియస్ బిట్స్ కూడా బ్రిటిషర్స్ గురించి అడిగాడు. చూడండి ఒకసారి, ఆంగ్లేయులు అంటే బ్రిటిషర్స్ మొదటి కర్మాగారం కోస్తాంధ్రలో ఎక్కడ స్థాపించారు? మచిలీపట్నము. అలానే ఇక్కడ కూడా బ్రిటిషర్స్ గురించి అడిగాడు. గ్లోబ్ అనే నౌక ద్వారా సో కెప్టెన్ హిప్పన్ వచ్చాడు మచిలీపట్నానికి. అలానే వారికి అనుమతి ఇచ్చింది ఎవరో కూడా ఇక్కడ ఉంది. అలానే ఇక్కడ బ్రిటిషర్స్ గురించే ఇచ్చాడు. మద్రాస్ అనేది సో పూర్తిగా ప్రధాన కార్యాలయంగా ఇప్పుడు మారింది అన్నాడు 1641కి. చూద్దాం దీని గురించి. సో బ్రిటిష్ ఓడ 1611లో వాణిజ్యం కోసము బయలుదేరిన గ్లోబ్ అనే ఓడ. చూడండి ఒకసారి, ఇదే కదా మనల్ని ఇక్కడ నొక్కిపట్టి అడిగింది 1611 AD. ఓకే, సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి 1611 AD. సో 1611లో వాణిజ్యం కోసము గ్లోబ్ అనే ఓడ మనకి ఎక్కడికి వచ్చింది? ఆంధ్ర తీరము మచిలీపట్నానికి వచ్చింది. బ్రిటిష్ వారు ఎక్కడ చేరుకున్నారు? మన ఆంధ్ర తీరానికి మచిలీపట్నం చేరుకున్నారు. ఇక్కడ మచిలీపట్నం గుర్తుపెట్టుకోవాలి 1611. 11 అనేది గుర్తుపెట్టుకోవాలి. 11 ఎలా గుర్తుపెట్టుకోవాలి? 2 నామాలు. సో మన వాళ్ళు వచ్చి మనకు నామం పెట్టారు, అట్లా గుర్తుపెట్టుకోండి. అలానే ఎవరు అనుమతి ఇచ్చారనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. మహమ్మద్ కులీ కుతుబ్ షా సో వ్యాపార అనుమతి అంటే ఫర్మానా పొందినారు, వారి నుంచి ఫర్మానా పొందినారు బ్రిటిష్ వాళ్ళు. అంటే అనుమతి ఇచ్చింది ఎవరు ఇక్కడ? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇదే కదా మనల్ని ఇక్కడ అడిగింది. చూడండి ఒకసారి, సో ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీకి కులీ కుతుబ్ షా అనుమతి ఇచ్చాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా ఎవరు అనుమతి ఇచ్చారు. సో మచిలీపట్నంలో బ్రిటిష్ వారికి వాణిజ్య కేంద్రము ఎప్పుడో 1611 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇంకో ప్రశ్నలో ఇది అడిగాడు. చూడండి ఒకసారి, 1611లో మచిలీపట్నంలో వాణిజ్య కేంద్రాలను స్థాపించడానికి ఆంగ్లేయ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతించిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎవరు అనుమతి ఇచ్చాడు? ఇది ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే, అలానే నెక్స్ట్ ఇంకా చూడండి, మద్రాస్ గురించి ఒకసారి మనం చెప్పుకుందాం. 1639లో వేసవి కాలంలో ఫ్రాన్సిస్ డే, మనకి బ్రిటిషర్ ఎవరైతే ఉన్నారో ఫ్రాన్సిస్ డే, ఈయన మద్రాసు దాని పరిసర ప్రాంతాలని సందర్శించడం జరిగింది. ఎప్పుడు? 1639లో ఫ్రాన్సిస్ డే. అక్కడ తయారయ్యే వస్త్రాల నాణ్యతను కూడా పరిశీలించాడు. సో అక్కడ ఎక్కువ నాణ్యత ఉందని పరిశీలించాడు. నాణ్యత గల వస్త్రాలు తక్కువ రేటుకే దొరుకుతుందని కూడా గమనించాడు. సో దాంతో ఏంది, అక్కడ దామెర్ల సోదరులతోటి సంప్రదింపులు జరిపి 1639 జూలై 2వ తేదీన మద్రాసు పట్టణం వద్ద సో కోటని నిర్మించేందుకు చంద్రగిరి రాజు నుంచి అనుమతి పొందాడు. ఏ రాజు దగ్గర నుంచి అనుమతి పొందాడంటే కోట కట్టుకోవడానికి చంద్రగిరి రాజు నుంచి అనుమతి పొందాడు. సో చూడండి ఒకసారి, అనుమతి పొందిన తర్వాత మరి అక్కడ కోట ఎప్పుడు నిర్మాణం చేశారంటే 1640. ఇది ఎన్నోసార్లు ఎగ్జామ్లు అడిగాడు. భారతదేశంలో మొట్టమొదటి ఆంగ్ల కోట ఏదంటే ఫోర్ట్ సెయింట్ జార్జ్ నిర్మాణము. అది బ్రిటిష్ వారు నిర్మించిన మొట్టమొదటి ఆంగ్ల కోట ఇది. సో కోట ఎప్పుడు పూర్తయిందంటే 1640 సంవత్సరంలో పూర్తయింది. ఓకే, 1640 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, మనకి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు చూడండి. ఇంకా
డచ్ వారి మొదటి కర్మాగారాన్ని మచిలీపట్నం వద్ద స్థాపించిన సంవత్సరం అడుగుతున్నాడు. డచ్ వారు ఎప్పుడు? 1605 సంవత్సరంలో, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలానే బ్రిటిష్ వారు తమ మొదటి కర్మాగారాన్ని మచిలీపట్నం వద్ద, మచిలీపట్నం మచిలీపట్నం ఒకటే, ఎక్కడ స్థాపించారు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం 1611. సో ఎక్కడ స్థాపించారో అడుగుతున్నాడు. ఓకే, సో డచ్ వారి గురించి ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకున్నాం 1605. అంటే ఏంటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి ఒకసారి, బ్రిటిషర్స్ రెండో వాళ్ళు, అంటే డచ్ వారు మొదటి స్థానంలో. అంటే మొదటిగా వచ్చింది ఎవరు? డచ్ వారు 1605. దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు 1611లో. సో ఇప్పుడు చూడండి, డచ్ వారి గురించి తెలుసుకుందాం. ఆంధ్రదేశంలో మొదటి వర్తక స్థావరం ఈ యొక్క డచ్ వారు ఎప్పుడు స్థాపించారంటే 1605, గుర్తుపెట్టుకోవాలి. సో మొదటిగా వచ్చిన వారు డచ్ వారు. అలానే మొదటి వర్తక స్థావరం ఎక్కడ అంటే 1605 మచిలీపట్నంలో. అదే మసులీపట్నం ఎట్లయినా అనుకోండి. ఓకే, అనుమతి ఇచ్చింది ఎవరు? ఇది మనం నేర్చుకోవాలి కదా. ఈయనకి అనుమతి ఇచ్చింది ఎవరు? వీళ్ళకి డచ్ వాళ్ళంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. వీళ్ళకి కూడా అనుమతి ఇచ్చింది మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే, తర్వాత నెక్స్ట్, ఆంధ్రదేశంలో యూరోపియన్ల రాకలో మూడవ వారు ఎవరంటే ఫ్రెంచ్ వారు. ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇప్పుడు మనం డచ్ తెలుసుకున్నాం, దాని తర్వాత మరి బ్రిటిషర్స్ తెలుసుకుందాం. మూడవ వారు ఎవరంటే ఫ్రెంచ్ వారు. ఆంధ్రదేశానికి వచ్చిన యూరోపియన్లలో మూడవ వారు ఎవరంటే ఫ్రెంచ్ వారు. మరి మొదటి వర్తక స్థావరం వీళ్ళది ఎక్కడ అంటే మచిలీపట్నము. ఏ సంవత్సరంలో అంటే 1669. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మరి అనుమతి ఇచ్చింది ఎవరో తెలుసుకోవాలి. అబ్దుల్లా కుతుబ్ షా. ఓకే, వీళ్ళకి మారాడు చూడండి, అబ్దుల్లా కుతుబ్ షా. ఓకే, తర్వాత నెక్స్ట్, ఆంధ్రదేశంలో మరి చివరిగా వచ్చిన వర్తకులు ఎవరంటే పోర్చుగీస్ వారు. 4వ స్థానంలో వీళ్ళు ఉన్నారు, పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారి మొదటి స్థావరము లేదా మొదటి కర్మాగారము ఏదంటే మచిలీపట్నం. మీరు ఏం గమనించారంటే, ఆంధ్రదేశంలోకి వచ్చిన యూరోపియన్లు మనకి డచ్ కానీ, లేకపోతే బ్రిటిషర్స్ కానీ, లేకపోతే ఫ్రెంచ్ కానీ, లేకపోతే పోర్చుగీస్ వారు కానీ, వీళ్ళకి కామన్గా మొదటి వర్తక స్థావరం ఏది అంటే మచిలీపట్నమే. కానీ సంవత్సరాలే మారాయి కదా. వీరు 1670లో మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పరిచారు. ఓకే, మరి వీరికి అనుమతి ఇచ్చింది ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఫ్రెంచ్ వారికి అలానే పోర్చుగీస్ వారికి కామన్గా అబ్దుల్లా కుతుబ్ షా ఉన్నాడు. అలానే అలా కాకుండా డచ్ వారికి అలానే మరి ఇక్కడ బ్రిటిషర్స్కి కామన్గా ఎవరున్నారంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనం నెక్స్ట్ ఇంకొక వీడియోతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.